వెల్కమ్ టు మై ఛానల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధపురి. మంచి అంచనాలతో ఈ మూవీ ఈ రోజైతే రిలీజ్ అయింది. మరి మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ కలిసి యాక్ట్ చేసిన రాక్షసుడు మూవీలో మంచి మార్క్స్ ని స్కోర్ చేశారు. ఈ సినిమా తర్వాత కిష్కింధపురిలో కనిపించడంతో ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. రాఘవ్ అండ్ మైథిలి లవర్స్ వాళ్ళ కామన్ ఫ్రెండ్ తో కలిసి ఏదైనా అడ్వెంచర్ చేయాలని గోస్ట్ వాకింగ్ అనే హాంటెడ్ హౌసెస్ టూర్స్ ని ప్లాన్ చేస్తుంటారు. థ్రిల్ ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళని కలిపి హాంటెడ్ ప్లేసెస్ కి తీసుకువెళ్లి అక్కడ దెయ్యాలున్నాయని నమ్మిస్తూ థ్రిల్ ని ఫీల్ అయ్యేలా చేస్తుంటారు. అలా ఓసారి 11 మందితో కలిసి కిష్కింధపురి అనే ఊర్లో పాడుబడిపోయిన రేడియో స్టేషన్ కి తీసుకెళ్తారు. అందులోకి వెళ్లాక ఓ వాయిస్ వస్తుంది. అది మరెవరిదో కాదు, దెయ్యంగా మారిన వేదవతి వాయిస్ అని తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేదే అసలు కథ. సో కంపల్సరీగా థియేటర్స్ లోనే చూడాలి. ఈ మూవీలో హారర్ ఎలిమెంట్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ కి అందించాలనుకున్న స్టోరీ ఇది. ఫస్ట్ హాఫ్ లో హారర్ ఎక్స్పీరియన్స్ ని సాలిడ్ గా అందించి సెకండ్ హాఫ్ లో ఆ దెయ్యం వెనుకున్న అసలు స్టోరీని చెప్తూ మంచి సస్పెన్స్ ని అందించారు. హారర్ వర్కౌట్ అయింది గానీ స్టోరీ బ్యాక్ డ్రాప్ మాత్రం డల్ అయింది. మూవీలో టర్న్స్ అండ్ ట్విస్ట్లు బాగున్నాయి. హారర్ ఫీల్డ్ కి తగినట్లుగా సౌండ్స్, విజువల్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ హెల్ప్ చేశాయని చెప్పాలి. ఈ సినిమాలో యాక్టర్స్ విషయానికి వస్తే మిగతా జానర్స్ ఏమో గానీ సాయి శ్రీనివాస్ మాత్రం ఇలాంటి సస్పెన్స్ ఆర్ హారర్ జానర్స్ లో చాలా ఎఫర్ట్ చూపిస్తాడు. కంప్లీట్ గా 100% ఉంటుంది తన ఎఫర్ట్. ఇక అనుపమ యాక్టింగ్ కూడా పీక్స్ లో ఉంది. ఎస్పెషల్లీ తను సెకండ్ హాఫ్ లో దెయ్యంగా మారే ఎపిసోడ్స్ మూవీకే హైలైటెడ్ అని చెప్పొచ్చు. ఇక హైపర్ ఆది, సుదర్శన్ లాంటి క్యారెక్టర్ సినిమాకి అడిషనల్ బోనస్. శామ్ సిఎస్ మ్యూజిక్ సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక విజువల్స్ అండ్ ఎడిటింగ్ చాలా షార్ప్ గా అనిపించాయి. ఇక డైరెక్టర్ కౌశిక్ టేకింగ్ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ఒక కొత్త కాన్సెప్ట్ ని ఆడియన్స్ కి పరిచయం చేశారు. సో హారర్ జోనర్ ని లైక్ చేసే వాళ్ళు కన్ఫర్మ్ గా కిష్కింధపురి మూవీని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.